చిన్నప్పుడు మీరు సెట్ లో చూసిన మీ రామ్ చరణ్ బాబు. రామ్ చరణ్ అయితే మేము ఎత్తుకొని పెంచాం. ముఠా మేస్త్రి అప్పుడైతే ఊటీకి వచ్చాడు. అస్సలు చాలా అల్లరి అంటే చాలా అల్లరి. ఇట్ల నుంచి అట్లా ఎగిరి అట్లా వెళ్తాడు. మళ్ళీ ఊటీ స్కూల్లో వేసారు అనుకుంటా నాకు. అవును, ఊటీలోనే. స్కూల్లో వేసిన తర్వాత అంత సైలెంట్ అయిపోయాడు. అసలు ఈ రామ్ చరణ్ ఆ రామ్ చరణ్ అనిపిస్తుంది. చిన్నప్పుడు అంత అల్లరి. మా షూటింగ్ అప్పుడు చాలా చిన్న పిల్లాడు. సో ట్రిపుల్ ఆర్ చూసినప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అయి ఉంటారు కదా. నిజంగా మెగా అభిమాని, మెగా ఇంట్లో ఒక ఫస్ట్ షాట్ ఉంటుంది కదా, ఎగిరి ఆ సైడ్ వెళ్ళి వాళ్ళని కొట్టి మళ్ళీ ఇటు వస్తారు చూసారా, ఆ షాట్ భలే అనిపిస్తుంది. అండ్ వాళ్ళ డాడీ అలాగే అతని డాన్స్ లో కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న కూర్చుంటే డాన్స్ వేస్తాడు కదా, సేమ్ ఆ సాంగ్స్ అన్ని కూడా వేసేవారు. అప్పుడు ఎక్కువగా మేము చెన్నైలో నవీన్ ఇంటర్నేషనల్ పక్కన ఉండేది సార్ వాళ్ళ ఇల్లు, అక్కడికి రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళం. చాలా సార్లు వెళ్ళి బర్త్డేస్ గానీ లేదంటే వాళ్ళ సిస్టర్స్ మ్యారేజెస్ గానీ అన్ని మేము దగ్గర ఉన్నాం. అప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఉంది ఆ హౌస్. నేను రీసెంట్ గా హోమ్ టూర్ చేశాను. ఓకే అలానే ఉంది, ఏం కదలేదు. అప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళం. బట్ మనకి ఇప్పుడున్న హీరోస్ కి మీ టైంలో ఉన్న 90s హీరోయిన్స్ అంటే చాలా గౌరవం, మర్యాద. మా సినిమాలో చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు అందరూ కూడా. సో డెఫినెట్ గా మీరు చెప్పారు కాబట్టి వాళ్ళ చెవున ఈ వీడియో పడిందా. మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ రాజకీయాలకు అతీతంగా పండుగ, రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే మంచి క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు తెలిసిందే కదా, రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీ కూడా ముడిపెట్టేశారు. ఉంది, మీకు తెలుసు కదా. ఇక్కడ వ్యతిరేకించిన వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు పెద్దగా రావు, అది అంటే సర్క్యులేట్ అవుతుంది. అది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు. నేను ఎప్పుడు ఆ వేలో ఆలోచించలేదు. ఎందుకంటే నాకు సినిమాలు యాక్ట్ చేయకూడదు, నాకున్న బిజీ కానీ నేను ఓన్లీ టీవీ షోస్ వరకే పరిమితం అయ్యాను. అవనుకో నా లిమిటెడ్ టైమ్ లో నేను ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎపిసోడ్స్. అదే మూవీ అనుకో, హీరో హీరోయిన్ డేట్స్ తో నేను మ్యాచ్ చేయాలి, ఎన్ని రోజులు ఇవ్వాలో తెలియదు. అందుకని నేను ఎప్పుడు కూడా మూవీస్ గురించి ఆలోచించలేదు. కాబట్టి ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు అనేది ఐడియా లేదు. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఈ 6 months లో మనకి ఒక ఐడియా వస్తుంది. సో తొందరలో ఎన్టీఆర్ గారు అత్తగా అయితే బాగుంటారేమో, మహేష్ బాబుకి అమ్మగా అయితే బాగుంటారు, ప్రభాస్ కూడా అమ్మగానే బాగుంటారు. అక్క వదిన అనుకోండి. సో అక్క ఓకే